Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే ధృవ్ విక్రమ్ నటించిన బైసన్ మూవీ చూసి రావడం జరిగింది. 3 రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు, ఒక హ్యాండ్ ఫ్రాక్చర్, ఒక బ్యాక్ ఇంజరీ. ఏంటి మామ కిరాణా లిస్ట్‌లా ఇంజ్యూరీ లిస్టులు చదువుతున్నావు? ధృవ్ విక్రమ్ ఈ మూవీ షూటింగ్ లో కబడ్డీ ఆడుతుండగా తగిలిన దెబ్బల లిస్ట్ మావా. మరి ఇంత కష్టపడిన ధృవ్ విక్రమ్ కి కావాల్సిన హిట్ బైసన్ రూపంలో వచ్చిందా అంటే ఎస్, బాగుంది. ఇట్స్ రియల్లీ ఎ గుడ్ ఫిలిం. దెబ్బలు తిన్నాడు కదా అందుకే మూవీ నచ్చిందా అంటే కాదు మావా. అలాంటి సింపతి రివ్యూస్ మనం చెయ్యం. సినిమా బాగుందా లేదా మాత్రమే చూస్తాం. సో ఇంకా మూవీ గురించి ఇండెప్త్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ విషయానికి వస్తే మన కిట్టయ్య ఒక కబడ్డీ ప్లేయర్. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం. సో ఆ కబడ్డీ ఆడి భారతదేశం తరపున ఆడాలి అనేది తన కోరిక. సో మధ్యలో తన ఊర్లో జరిగే గొడవల వల్ల కిట్టయ్యకి వచ్చే ఇష్యూస్ ఏంటి అండ్ కిట్టయ్య వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధ్రువ్ యాజ్ కిట్టయ్య ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక బస్ సీన్ కి పీక్ లెవెల్ టెన్షన్ బిల్డ్ చేస్తాడు ధ్రువ్. అయితే ఆ సీన్ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో భాగంగా ధ్రువ్ ఫాదర్ గా నటించిన పశుపతి గారు. ఆయన ఎవరు అంటే మీరు సార్ పట్ట పరంపర మూవీ చూసుంటే ఆయన మీకు బాగా తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ ఆర్క్ ని చాలా ప్రాపర్ గా యూటిలైజ్ చేశారనిపించింది. అండ్ ఆల్సో ధ్రువ్ సిస్టర్ గా నటించిన విజయన్ అండ్ హీరోయిన్ గా నటించిన అనుపమ వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ లో చాలా బాగా షైన్ అయ్యారనే చెప్పాలి. మెయిన్ గా ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ ని కాకుండా వేరెవరినైనా మెచ్చుకోవాలి అంటే అది పర్టికులర్ గా సినిమాటోగ్రాఫర్ ఆరోసుకే అనే చెప్పాలి. ఆయన ఈ బైసన్ వరల్డ్ ని తన కెమెరా ద్వారా చాలా అథెంటిక్ గా చూపించారు. అండ్ మ్యూజిక్ బై నివాస్ కే. డైరెక్టర్ తర్వాత ఈయన బీజిఎం తో మూవీని చాలా బాగా ఎలివేట్ చేశారు. వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారనే చెప్పాలి మూవీకి. ఇంకా ఫైనలీ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ గారు. ఆయన ప్రీవియస్ మూవీస్ అయితే నేను చూడలేదు. బట్ ఈ మూవీ చూసాక ఆయన టేకింగ్ కానీ రైటింగ్ కానీ చాలా బాగా నచ్చాయి నాకు. మూవీలో మనకి చూపించిన ప్రతి ఇష్యూకి మనం రిలేట్ అయ్యేలా చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేశారు మారీ సెల్వరాజ్. నాకైతే ఓవరాల్ గా ఈ మూవీ చాలా బాగా నచ్చింది అండ్ ఫ్రెష్ గా కూడా అనిపించింది. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ధ్రువ్ పర్ఫార్మెన్స్ యాజ్ కిట్టయ్య స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ మూవీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా పర్ఫార్మ్ చేశారని ఫీల్ ఇచ్చింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనలీ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ గారి డైరెక్షన్ అండ్ స్ట్రాంగ్ రైటింగ్. మూవీలో కొన్ని సీన్స్ కి అయితే మనం చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతాం. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ డబ్బింగ్ కూడా అంత యాప్ట్ లేదు. పర్టికులర్ గా ధ్రువ్ క్యారెక్టర్ కి డబ్బింగ్ అంతగా సూట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్. మరి మీరు మూవీ చూసారా? మరి మీకు బైసన్ మూవీ ఎలా అనిపించింది? నచ్చిందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి చూస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.